గర్వకారణంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ వేదికగా చేసిన ప్రకటన మేడిగడ్డ భద్రతపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. దేశంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న డ్యాంల జాబితాలో మేడిగడ్డ బ్యారేజ్ మొదటి స్థానంలో ఉందని కేంద్రం స్పష్టంగా చెప్పడం రాజకీయంగా మాత్రమే కాదు, ప్రజా భద్రత పరంగా కూడా ఆందోళనగా మారింది. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ నివేదికల ఆధారంగా వెల్లడైన ఈ వివరాలు మేడిగడ్డ పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో స్పష్టంగా చెబుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్లో అత్యంత తీవ్ర లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 3 డ్యాంలు ప్రమాదకర స్థితిలో ఉండగా మొదటి స్థానంలో మేడిగడ్డ, తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్లోని లోయర్ ఖజూరీ డ్యాం, జార్ఖండ్లోని బొకారో బ్యారేజ్లు ఉన్నాయని పేర్కొంది. డ్యాం రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు కార్యక్రమం అమలుపై పార్లమెంటులో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి సమాధానమిచ్చారు. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ NDSA రూపొందించిన స్పెసిఫైడ్ డ్యామ్స్ జాతీయ రిజిస్టర్ NRSD 2025లో 50 ఏళ్లు దాటిన 1681 డ్యాంలను నమోదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో చేపట్టిన అధ్యయనానికి సంబంధించిన వివరాలు, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న డ్రిప్ నిధుల కేటాయింపు, వ్యయానికి సంబంధించిన వివరాలను మంత్రి వెల్లడించారు. 2025 వర్షాకాలానికి ముందు తర్వాత చేపట్టిన తనిఖీల తర్వాత దేశవ్యాప్తంగా 3 బ్యారేజీలు ప్రమాదం అంచున ఉన్న జాబితాలో అంటే కేటగిరీ 1 ఉన్నాయి. వీటి విషయంలో తక్షణ భద్రతా చర్యలు, నష్ట నివారణ, రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇదే కేటగిరీలో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పరిరక్షణకు NDSA పలు సూచనలు చేసింది. ఈ బ్యారేజ్ PS 2023 అక్టోబర్లో కుంగాయి. తెలంగాణ ప్రభుత్వ వినతి మేరకు NDSA ఈ బ్యారేజ్ నిర్మాణాలు మరింత దెబ్బతినకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. దేశంలోని పాత డ్యాంల పరిరక్షణ చర్యలకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. డ్యామ్ సేఫ్టీ చట్టం 2021ని అనుసరించి కేంద్రం రాష్ట్రాల భాగస్వామ్యంతో ఆనకట్టల భద్రత నిర్వహణ విషయంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. గతేడాది వర్షాకాలానికి ముందు 6524, తర్వాత 6553 డ్యాములకు సంబంధించి పరిశీలన పూర్తి చేసి రాష్ట్రాలు కేంద్రానికి నివేదిక సమర్పించాయి. ఆ మేరకు డ్యాంలను 3 విభాగాలుగా విభజించారు. మొదటి కేటగిరీలో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్న వాటి వివరాలు, రెండో కేటగిరీలో భారీ లోపాలున్నాయి, మూడో కేటగిరీలో చిన్న చిన్న లోపాలు, వాటికి సంబంధించి తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యలను పేర్కొంది. డ్యాంల పరిరక్షణకు డ్రిప్ పథకం కింద కేంద్రం 10 ఏళ్ల వ్యవధితో అంటే 2021-2031 వరకు కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 19 రాష్ట్రాలకు చెందిన 736 డ్యాంల పునరావాసానికి 10,211 కోట్లు వెచ్చిస్తోంది. డ్రిప్ 2 కింద పలు ఆర్థిక సంస్థల సహకారంతో 5,107 కోట్లు విడుదల చేసింది. డ్రిప్ 3 కింద 5,104 కోట్ల కేటాయించింది. డ్రిప్ 2 కింద గతేడాది డిసెంబర్ నాటికి రాష్ట్రాలు 2,029 కోట్లు ఖర్చు చేశాయి. ఇదే పథకంలో తెలంగాణ నీటిపారుదల శాఖకు 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్రం చూపించింది. మొత్తం మీద చూస్తే మేడిగడ్డ బ్యారేజ్పై కేంద్రం చేసిన ప్రకటనలు కేవలం గణాంకాల పరిమితిలోనే నిలిచిపోవు. ఇది లక్షలాది ప్రజల భద్రతకు సంబంధించిన అంశం. ఒకవైపు భారీ ప్రాజెక్టుల పేరుతో రాజకీయాలు సాగుతుంటే, మరోవైపు దేశంలోని అత్యంత ప్రమాదకర డ్యాంల జాబితాలో మేడిగడ్డ చేరడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇకనైనా భద్రత పరిరక్షణే ప్రాధాన్యంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేడిగడ్డ విషయంలో ఇక ఆలస్యం చేస్తే పరిణామాలు ఎంత తీవ్రమవుతాయో అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel